నాయకత్వం మీరు పంపించండి వెయిట్ చేద్దామంటే చేద్దాం. నమస్కారం. మీకు తెలుసు జీవి సుందర్ ఈ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి ఓటర్ని ఇండివిజువల్గా కలుస్తూ ఉన్నాడు. కలిసి తన మేనిఫెస్టోని కూడా చెప్తా ఉన్నాడు. ఎందువల్లంటే అసెంబ్లీలో కానీ లేదంటే కౌన్సిల్లో కానీ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక్క గొంతు కూడా లేదు. ప్రభుత్వం ఏం చెప్తే అదే నడుస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అన్నది ఒక్క గొంతు కూడా లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో హర్షకుమార్ గొంతుకు లాంటి గొంతుక ఒక గొంతుకుని శాసన మండలికి పంపించాలంటే సుందర్ సరైనోడని చెప్పి మేము కార్యకర్తల సమావేశంలో నిర్ణయించి మేము సుందర్ని ఇండిపెండెంట్గా నిల్చోపెట్టడం జరిగింది. ఎందువల్లంటే ప్రభుత్వం వచ్చి 8 నెలలు, రేపు పొద్దునకి 9 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అన్నారు. ఒక్క పెన్షన్లు తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయట్లేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. అలాగా ప్రతి వర్గానికి కూడా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఈ హామీలన్నీ కూడా చాలా బాగా అమలు చేస్తున్నాము. ఢిల్లీలోని ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్తో అని ఢిల్లీలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. అంటే అబద్ధాలు చెప్పడం అన్నది చంద్రబాబు నాయుడికి చిన్నప్పటి నుంచి తెలిసిన విద్యే. ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఈయన ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు 95వ సంవత్సరంలో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పిన ఇదేంటంటే కాంగ్రెస్ మొత్తం నాశనం చేసేసింది, ఒక్క నయా పైసా లేదు, నాకేం చేయాలో తెలియక నాకు ఏమీ చేయలేకపోతున్నాను అన్న వీడియో అన్నది మొన్న నాకు దొరికింది. అంటే ఇలాగ అంటున్నాడు చంద్రబాబు, ఇది ఎప్పుడు అతనికి పాటే అని చెప్పి రోసయ్య గారు మాట్లాడుతున్న వీడియో ఒకటి నేను రిలీజ్ చేశాను. అంటే మొన్న అసెంబ్లీలో చెప్పినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు అయిపోయినాయి, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. సేమ్ ఇదే పాట ఇంతకుముందు కూడా 1995లో కూడా రిలీజ్ చేశాడు. 2014లో అదే చెప్పాడు. ఈవేళ మళ్ళీ 2025లో కూడా అదే చెప్తా ఉంటాడు. కానీ ఇదే పరిస్థితులు ఇంతకుముందు 8 నెలలకు ముందు ఉన్నాయి, 9 నెలలకు ముందు ఉన్నాయి, 10 నెలలకు ముందు ఉన్నాయి, సంవత్సరకు ముందు ఇదే పరిస్థితులు ఉన్నాయి. అప్పటి ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మరి జగన్ గవర్నమెంట్ ఎలా ఇవ్వగలిగింది ఈ స్కీముల్ని? నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంటే నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్ లోపమా, లేకపోతే నీ మంత్రుల లోపమా, నీ మంత్రిమండలి కూర్పు లోపమా,
నువ్వు పెట్టుకున్న అధికార లోపమా, అసలు నువ్వే లోపమా? నేను 572 కోట్లు రిలీజ్ చేశారంటే అవి నిన్న మొన్న పడి, ఈవేళ మళ్ళీ లోకేష్ గారు ఇంకొక 216 కోట్లు తొలి విడతగా ఇస్తున్నాం. అంటే తొలి విడత ఇచ్చింది 778 కోట్లు, దాంట్లో కూడా పూర్తిగా ఇవ్వలేదు. అసలు ఇవ్వాల్సింది 3000 కోట్లు. 3000 కోట్లలో 700 కోట్లు ఇస్తే ఏమి సరిపోతుందండి? మా కాలేజీకి ఎంతో రావాల్సి ఉండి 6 నెలల నుంచి జీతాలు రాలేదంటే, ఒక నెలకు సరిపడే జీతం ఇది స్కాలర్షిప్ కూడా లేదు. ఒక 5 లక్షలు వేసారంటే 5 లక్షలు మాకు జీతాలకు సరిపో ఒక నెలకు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే మేము ఉద్యోగస్తులకి జీతాలు ఎలా ఇవ్వగలం? ప్రైవేట్ కాలేజ్ అంటే దీని ఎఫెక్టు ఎలా పడుతుందంటే, యాజమాన్యాల మీద పడేది తక్కువ, అక్కడ ప్రైవేటు ఉద్యోగాలు లెక్చరర్స్ చేసుకుంటున్న వాళ్ళ మీద పడుతున్నది ఎక్కువ, విద్యార్థి కుటుంబాల మీద పడుతున్నది ఎక్కువ. ఇది వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి ఏ రంగం తీసుకున్నా మనం చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. అన్ని రంగాల్లో ఇంతకుముందు స్కాలర్షిప్ విషయంలో ఇంతకుముందు 2019లో ఈయన గద్దె దిగిపోతా ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కాకుండా అదేవిధంగా ఇంకా చాలా స్కీములు ఎగ్గొట్టి 23,000 కోట్లు పసుపు కుంకాల కింద మరి ఈయన పంచిపెట్టేశాడు, ఖజానాన్ని దోపిడీ చేసి. మరి నువ్వు చేసి జగన్కి ప్రభుత్వం ఇచ్చావు, ఆయన సరిదిద్దుకుని అన్నీ ఇచ్చుకుని వచ్చాడు కదా, మరి నీకు ఎందుకు చేత కావట్లేదు? అతను ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇది పూర్తిగా తెలుగుదేశం వైపరీత్యం. అందుగురించే ఒక గొంతుకు కావాలి శాసన మండలిలో. ఎందువల్లంటే ఇంకొకటి ఏంటంటే, మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో నేను విన్నాను క్లియర్గా, నిరుద్యోగ వృత్తి ఎవడో మొదలుపెట్టామన్నాడు. అయ్యో నిజంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎంక్వైరీ చేశాను. అబ్బే పచ్చి అబద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడగలిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అందుగురించే ఆ గవర్నమెంట్ గురించే మేము ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నామంటే, 2 గవర్నమెంట్లు కూడా ప్రజలకు ఉచితాలని అయ్యని ఇయ్యని, అలాగే జగన్ గవర్నమెంట్లో చాలా ఎస్సీ స్కీములు అన్నీ తీసేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్లకు అన్నిటికీ వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ని తీసుకుని వెళ్ళి ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి, నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి, ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడడానికి, అనార్గనైజ్డ్ సెక్టర్ ఏదుందో వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి ఖచ్చితంగా మనం ఒక గొంతుని పంపించాలన్న ఉద్దేశంతో జీవి సుందర్ నేను నిల్చోపెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే తను వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండి ఈ రోజున చాలా మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ప్రతి ఓటర్ని దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలుస్తున్నాడు, ప్రతి ఓటర్ని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. తాను ఎందుకు నిలబడుతున్నాడో అన్నది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. తనకు తాను ఒక మేనిఫెస్టో కూడా పెట్టుకున్నాడు. నేను నెగ్గితే నేనేం చేయగలను, నా పరిధిలో నేనేం చేయగలను, నేను సేవ చేస్తానన్నది ఓకే, ఇంకేం చేయగలను అన్నది కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. కాబట్టి అన్ని విషయాల దృష్ట్యా మీ ద్వారా నేను ఓటర్లని, గ్రాడ్యుయేట్ ఓటర్స్ని అడుగుతూ ఉన్నాను, తప్పకుండా సుందర్ని గెలిపించండి. మీకు తలలో 4గా ఉంటాడు, మీకు మంచి చేస్తాడు, మీ సమస్యల పట్ల ప్రతిస్పందిస్తాడు, మీ సమస్యల పట్ల పోరాటం చేస్తాడు, మీతో ఒకడే ఉంటాడు. ఇదొక బాధ్యత కింద భావిస్తాడు ఈ పదవిని, అంతేగాని పదవి కింద భావించడు. కాబట్టి తప్పకుండా సుందర్ని గెలిపించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. తీసుకుని వచ్చారు, కానీ నా చాలా గప్పాలు కొట్టిన తర్వాత ఆఖరికి ఏం చేశాడంటే, ఒక 90 పైసా రిక్తహస్తాలతో వచ్చాడు. రిక్తహస్తాలతో వచ్చాయి దావోసే వెళ్ళాలండి, ఇక్కడ బోర్డు మనం తెచ్చుకోవచ్చు అని. మరి దావోసే ఎందుకు వెళ్ళినట్టు ఎవరికి తెలియదు. దాని గురించి పాటలు కూడా నేను సోషల్ మీడియాలో చదివాను. సోషల్ మీడియాలో కూడా చాలా పాటలు వచ్చినాయి, ఎందుకులేండి చెప్తే బాగుండదు. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా తను ఎప్పుడూ కూడా తన క్యారెక్టర్ని
చాలా పెద్దగా చేసేసుకుని చూపిస్తూ ఉంటాడు. చేతల్లోకి వచ్చేటప్పటికి అది ఇంత క్యారెక్టర్ అయిపోతుంది, చిన్న క్యారెక్టర్ అయిపోతుంది. అన్నీ నేనే తెచ్చానంటాడు. తీరా ఆచరణలోకి వచ్చే జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది. ఇటువంటి స్లోగన్స్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తాడు. తీరా వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి జీరో, ఏమీ చేయలేడు. ఆఖరికి అతను చేస్తున్నది ఏంటంటే జల ప్రాజెక్టులు అని చెప్పి కమిషన్లు కొట్టాడు. పోలవరంలో ఏటీఎం కింద వాడుతున్నామని మోడీయే అన్నాడు చంద్రబాబు నాయుడు. పోలవరం నీకు ఏటీఎంలో ఉపయోగపడుతుందని. ఈ రోజున గోదావరి బనగాం ప్రాజెక్టు 80,000 కోట్ల ప్రాజెక్టు. ఒక 40,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వరల్డ్ బ్యాంక్ నిధులు ఉన్నాయంటే అవి తీసుకొచ్చేది. తక్కిన 40 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో చెప్పడు. ముందు 40 కోట్లు తీసుకురావాలి, కాంట్రాక్టులకు ఇచ్చేయాలి, కమిషన్ తీసుకోవాలి. ఈ కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చేయాలి, ఈ ఉన్న డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ కమిషన్లు తీసుకోవాలి. అంతేగాని ఇటువంటి ప్రయత్నాలే లేవు. కాబట్టి ఇట్స్ చాలా ఫెయిల్డ్ గవర్నమెంట్. జనసేన కూడా మరి ఎందుకు మాట్లాడట్లేదు అర్థం అవ్వట్లేదు. కన్ఫ్యూజన్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ని చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడనుకున్నాం. 2 సార్లు ప్రశ్నించాడు. లడ్డు మీద ప్రశ్నించాడు, రెండోసారి బియ్యం మీద ప్రశ్నించాడు. దాంతో అయిపోయింది ఆయన ప్రశ్నలు. మరి చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే వాళ్ళ ఉద్దేశం. మరి దానికి సరిపడా సంఖ్యాబలం ఉండాలి కదా. కాబట్టి అది ఆచరణ సాధ్యం కాని పని. అయినా కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. దానికి మనకు అనవసరమైన విషయం. కానీ ఒకటి మటుకు ప్రజలకి మంచి పరిపాలన కావాలి. మీరు చెప్పి మోసంతో ఓట్లు వేయించుకున్నారని అంటున్నారు. మోసం కాకపోతే మీరు మోసం చేయలేదని అనుకుంటే ప్రభుత్వ పథకాలు మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టండి. అరే 6 ఒకటే చేశారు పెన్షన్లు, తగిన ఏమీ మీరు మాట్లాడలేదు. సో మీరు మాట్లాడమని కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం అండి. నేను జీవి సుందర్, హర్ష్ కుమార్ గారి అబ్బాయిని. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి మీ ద్వారా నా మేనిఫెస్టో చెప్పి ప్రజల్ని ఓటు అడుగుదామని మేము ముందుకు వచ్చాం. అయితే ఓటు అడగాలంటే మేనిఫెస్టో చెప్పే అడగాలి అన్నది నా మెయిన్ ఎజెండా. మొదటిగా హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా నాకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకంటే ఇతను హర్ష్ కుమార్ గారి అబ్బాయి కాబట్టి ఆయన పోరాటపడి కలిగి ఉంటాడు. ఇతని దగ్గర విషయం ఉంటుంది, ఇతను ఏం చెప్తాడో విందామని నాకు మొదటి ఛాన్స్ ఇస్తారు. దాని తర్వాత నేను చేయాలనుకుంటున్న మంచి నా మేనిఫెస్టో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికి మేనిఫెస్టో గురించి తయారు చేయడానికి కూడా కొంత హోంవర్క్ చేయడం జరిగింది. ఆ హోంవర్క్ ఏంటంటే నా ముందు పనిచేసిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు తెలుసుకున్నాను, వాళ్ళు కౌన్సిల్లో అడిగిన ప్రశ్నలు తెలుసుకున్నాను, వాళ్ళ అటెండెన్స్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుని ఆ ప్రశ్నలు కన్నా బెటర్గా మనం ఏం అడగచ్చు అనే దాంట్లోంచే ఈ మేనిఫెస్టో పుట్టుకొచ్చింది. దురదృష్టవశాత్తు నా ముందు పనిచేసిన 3 కూడా నిరుద్యోగ సమస్యల గురించి కానీ, ఉపాధి కల్పన గురించి కానీ, లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు రియల్ టైంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులు కౌన్సిల్లో ప్రభుత్వాలకు చెప్పే ప్రయత్నంలో అంత బాగా సక్సెస్ఫుల్ అవ్వలే. అందుకనే నా మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ అన్నది మేజర్ యాక్టివిటీస్గా నేను తీసుకోవడం జరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంప్లాయ్మెంట్ సంబంధించి మేజర్ ఎజెండా కింద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అన్నది ఒక మేజర్ యాక్టివిటీగా నేను తీసుకున్నాను. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని, ఇండస్ట్రీస్ని అనుసంధానం చేస్తూ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అన్నది వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్, వీళ్ళకి అవసరమైన స్కిల్ సెట్, ఈ రెండింటి మధ్యన బ్రిడ్జ్గా యాక్ట్ చేసి మన పిల్లలకి లోకల్ ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్. రెండవదిగా మెగా జాబ్ మేళా అని పెట్టాను.
ఈ మెగా జాబ్ మేళాకు వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా, ప్లేస్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకు ఉద్యోగం కల్పించిన తర్వాత ఆన్ అండ్ అబవ్ ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఎన్సి కంపెనీస్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్లో ఈ మెగా జాబ్ మేళాలు పెట్టడం. మూడవదిగా నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ అని ఇంకొక యాక్టివిటీ కూడా పెట్టుకున్నాను. ఇదేంటంటే మనలో ఉన్న ఉపాధి దొరకని, లేదంటే ఉపాధి దొరికిన వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ మెంటరింగ్ ఇస్తూ, వాళ్ళకి ప్రాజెక్ట్ సంబంధించిన యాక్టివిటీ అంతా చేసుకుంటూ, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందేలాగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి పిఎంయుజిపి ద్వారానో, స్టాండప్ ఇండియా ద్వారానో, లేదంటే ముద్రా లోన్సో ఈ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కల్పించడం. ఇది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా సంబంధించి జాబ్ సెక్యూరిటీ ఉండేటట్టుగా, వాళ్ళకి టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అందేటట్టుగా, మరియు వాళ్ళ సర్వీస్ అకౌంటబుల్ అయ్యేటట్టుగా వాళ్ళ వాయిస్ నా వాయిస్గా కౌన్సిల్ లోపల బయట కూడా చెప్తానని చెప్పాను. కానీ మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఉద్యోగ సంస్థలు లేదంటే ఉపాధ్యాయ ఆ సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలతో కలిపి నడుస్తానని బేషరతుగా వాళ్ళ ఫైట్లో నా ఫైట్ భాగంగా చేసుకుని అవి కూడా నేను కౌన్సిల్లో మాట్లాడతానని చెప్తున్నాను. అదే కాకుండా ఇంకా ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా మేనిఫెస్టోలో ఏంటంటే విద్యార్థి స్కాలర్షిప్స్. విద్యార్థులకి సకాలంలో స్కాలర్షిప్స్ అందచేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మోర్ దాన్ 50% విద్యార్థులు టైంకి 3 ప్రభుత్వాలు, 2019లో దిగిపోయిన ప్రభుత్వం కానీ, 2024లో దిగిపోయిన ప్రభుత్వం కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ, 3 ప్రభుత్వాలు కూడా విద్యార్థి స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్కి 3.5 సంవత్సరాల స్కాలర్షిప్స్ పెండింగ్ ఉండిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ని వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నువ్వేదైనా చేయి, నువ్వు డబ్బులు కట్టి సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అంటున్నారు. దానివల్ల 50% అబవ్ స్టూడెంట్స్ ఆ సర్టిఫికెట్లు తీసుకోలేక ఆ సర్టిఫికెట్లు కాలేజ్ అని వదిలేసి ఏదో చిన్న చితక పని చేసుకునే పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా ఆ స్కాలర్షిప్స్ టైంకి ఇచ్చేటట్టుగా కౌన్సిల్ లోపల బయట కూడా ఈ సమస్య గురించి మాట్లాడతానని చెప్తున్నాను. అదే కాకుండా ఈ టైంకి వీళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజెస్లో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి చాలా దారుణం. చాలా వాళ్ళ స్టోరీస్ వింటుంటే, నేను 40 పైగా కాలేజీలు తిరిగాను, వాళ్ళ స్టోరీస్ వింటుంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి వాటి గురించి కూడా ప్రైవేట్ టీచర్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా కౌన్సిల్ లోపల బయట కూడా మాట్లాడతానని చెప్తున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై మేనిఫెస్టో అండి. అందరికీ కూడా నా మేనిఫెస్టో చెప్పే ఓటాడడం ఇష్టం అని చెప్తున్నాను నేను. సో తప్పకుండా నా మేనిఫెస్టో గురించి 10 మందికి తెలిసేటట్టు ప్రచురణ చేయమని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. ఎన్ని క్వశ్చన్స్ అడగండి. కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా కూడా గ్రాడ్యుయేట్స్ని ఓటు అడిగే అర్హత లేదు. ఎందుకంటే నిరుద్యోగ భృతి అన్నారు, నెలకి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటికి 8 నెలలు అయింది, 8×3=24. ఒక్కొక్క నిరుద్యోగికి కూడా కూటమి ప్రభుత్వం 24,000 రూపాయలు బకాయి పడిపోయింది. అది ఇచ్చి కూటమి ప్రభుత్వం క్యాండిడేట్ని ఓటు అడగమని చెప్తున్నాను. లోకేష్ గారు జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, లేదంటే కాలర్ పట్టుకుని అడగమన్నారు. మరి ఆ కాలర్ ఎప్పుడు పట్టుకుంటారో ఎవడు పట్టుకుంటారో తెలియదు. కానీ ఆ భయంతోనే కూటమి తరపున క్యాండిడేటు ఎక్కడా కూడా ఓటర్ని కలవకుండా ఎమ్మెల్యేల సెక్యూరిటీలో తిరుగుతున్నారు. అది వాళ్ళ పరిస్థితి. అండ్ అనదర్ థింగ్స్, ఒకటి ఎలక్షన్స్ కమిషన్ అయినప్పుడు, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ ఫామ్ చేస్తుంది. అన్ని విగ్రహాలకి, ప్రతి విగ్రహానికి కూడా కట్టేస్తూ ఉంటుంది. ఇది కానీ మాస్క్ కట్టేస్తుంది, కనపడినవ్వదు.
దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. అండ్ దెన్ కటౌట్లకు కూడా ముసుగులు కడుతున్నారు. పార్టీ అన్ఆథరైజ్డ్ కటౌట్స్ ఏదైతే హైవేస్లోనూ అక్కడక్కడ పెట్టారో అవి తొలగించాలి. అవి తొలగించకుండా వాటికి కటౌట్లకి ముసుగులు కట్టడం ఏంటిది? ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. అన్ఆథరైజ్డ్ కటౌట్స్కి కూడా ముసుగులు కట్టడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ 5 పార్లమెంట్లలోనూ ఎమ్మెల్యేతో ఎమ్మెల్సీ ఫోటో వేసుకుని ఫ్లెక్స్లు కడుతున్నారు. దిస్ ఈజ్ ఆల్సో అన్ఆథరైజ్డ్ అండ్ దిస్ ఈజ్ ఇల్లీగల్. అంటే యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఇట్స్ ఇల్లీగల్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. సో దట్ నేను ఎలక్షన్ ఆఫీసర్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ది కలెక్టర్స్ ఆఫ్ ది ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ అండ్ అమలాపురం, ఆల్ కలెక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇమీడియట్గా ఈ ఫ్లెక్స్ల్ని మీరు ఇమీడియట్గా తొలగించండి. మీరు తొలగించలేని పక్షంలో మటుకు ఆ ఫ్లెక్స్ పక్కన మా ఫ్లెక్స్ కూడా వస్తుంది, మా దాన్ని కూడా అలౌ చేయండి. సో ఇమీడియట్గా అలా మీరు తీసేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్నెసరీ కాంట్రవర్సీ అన్నది మేము వెళ్ళాం. బట్ మీకు వేడి పుట్టాలని మాట చెప్తున్నాను. యూ రిమూవ్ ఆల్ ది ఫ్లెక్సెస్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూన్సీ. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫ్లెక్స్లు అన్నింటినీ తొలగించారు.